దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. గురువారం విద్యానగర బీసీ భవన్లో న్యాయవాదుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ బీసీ సంక్షేమ న్యాయవాదుల సంఘానికి బత్తుల కృష్ణను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జి నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని వెంటనే జనాభా ప్రకారం కోటా ఇవ్వాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. మా వాటా మాకు ఇవ్వడానికి పడాలని చెప్పి సమాజం కూడా అర్థం చేసుకోవాలి. బీసీలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళ న్యాయమైన వాటా వాళ్ళకి ఇవ్వాలనేది రావాలి సమాజంలో. అందుకే వెంటనే ఈ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు బీసీ అడ్వకేట్ల యొక్క కోర్ కమిటీ సమావేశం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది, నాయకత్వాన జరిగింది. ఇక కొత్త కమిటీకి ఆయనకు బాధ్యత లేకుండా మూలంగా బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ కు కృష్ణ స్టేట్ ప్రెసిడెంట్ గా నియామకం జరిగింది. కృష్ణ సమర్థుడైన నాయకుడు. శ్రీనివాస్ గైడెన్స్ తోటి సంఘాన్ని ముందుకు తీసుకుపోతాడు. ప్రతి జిల్లాలో కమిటీలు వేయడం, ప్రతి కోర్టుల కమిటీలు వేయడం, బలమైన అడ్వకేట్ల ఉద్యమం తీస్తే దాని ప్రభావం ఎంటైర్ సమాజం మీద కూడా ఉంటుంది. దీనికి అడ్వకేట్లు అందరూ కూడా పెద్ద మనసుతోటి మీరు ఎట్టిచ్చాకి రా సంఘం ఈ సంఘంలో చేసేదంతా పనికి రాదు. మీరు జడ్జీలను వాళ్ళే చేస్తారు. అన్నింటిలో బిచ్చం ఆడుకుంటే బతకొద్దు. అడ్వకేట్లు అంటే గొప్ప ప్రొఫెషన్. అన్యాయం జరుగుతుంది జీపీలల్లా, పీపీలల్లా. అన్ని అడిషనల్ అడ్వకేట్ లేదు, అడ్వకేట్ జనరల్ లేడు, ఈ జడ్జీలలో తక్కువ.